ఉంది. పాపారావు గారు, సో ఈ కండిషనల్ వార్ కొనసాగుతుందా? ఆగే అవకాశం ఏమన్నా ఉందా? అదే ఇప్పుడు ఇందాక రైజ్ అయిన క్వశ్చన్స్ కూడా మాట్లాడతాను. ఎందుకంటే మొదట దాన్ని మాట్లాడిన తర్వాత నిన్న నేను ఎగ్జాక్ట్లీ పెట్రోల్ కొరత గురించి ఫ్యూల గురించి వచ్చింది కాబట్టి నిన్న నేను అవుట్ స్టేషన్ కామారెడ్డి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు పెట్రోల్ కోసం కారుకి పెట్రోల్ కొట్టించడం, వేరే వాళ్ళ కారు తీసుకెళ్తే కారు పెట్రోల్ కొట్టించడం కోసం పెట్రోల్ బంక్ లో ఫ్యూలో ఉంచున్నాం. మోర్ దెన్ 45 మినిట్స్ ఉంచున్న తర్వాత పెట్రోల్ అయిపోయిందని చెప్తే అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో పెట్రోల్ బంక్ దగ్గర ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు ఉంచుకొని అరగంట దాకా అక్కడ కొట్టించుకోవడం జరిగింది. ఇది కానీ అదే టైంలో నా ఫోన్కి వచ్చిన మెసేజ్ లో పెట్రోలియం కొరతలు లేవని ఇక్కడ నేనుండే అపార్ట్మెంట్స్ లో ఒకళ్ళు అవి ఒక జనరల్ సర్కిల్ లాంటిది ఏదో పంపించారు. అది ఉంటే వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. సో ఇది రెండు ఆబ్వియస్ గా కాంట్రడిక్టరీ ఫినామినా. నేను ఫేస్ చేసింది నేను చెప్తాను. నిన్న నేను వెళ్ళొచ్చాను, ఇది జరిగింది. దాని తర్వాత దీనిలో ఎవరి సోషల్ మీడియా ఏ ప్రాపగాండా అనేది ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కూడా కంటిన్యూ సోషల్ మీడియా ప్రాపగాండా అయితే జనరల్ గా రోజువారీ ఈ రోజు ఎట్లా సరే ఏదేమైనా సరే అది ఒక చర్చనీయాంశం. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు గవర్నమెంట్ పాత్ర ఏమి లేదా, గవర్నమెంట్ ఏం చేయదా, ఇట్లాంటి కొరతల విషయంలో గవర్నమెంట్ రోల్ ఎలా ఉండాలనే ప్రశ్న దగ్గర గవర్నమెంట్ కి విదేశాలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం మాత్రమే దాని డ్యూటీ అన్నట్లు మాట్లాడుకోవటం కాదేమో. ఎందుకంటే గవర్నమెంట్ డ్యూటీ ఇందాక ఇవాళ మోడీ గారు స్వయంగా చెప్పారు. ఇవాళ నిన్న చెప్పారు మోడీ గారు ఏమన్నారంటే స్వావలంబన సాధించాలి. ఇట్లాంటి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అని మాట్లాడతానే ఆయన చివరి వాక్యం నేను చదివిన మోడీ గారి స్టేట్మెంట్ లో స్వావలంబన సాధించాలి, మనం అన్నింటిలో మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్పితే ఇలా ఉంటే పరిస్థితి బాగోదేమో అన్నట్లుగా కూడా ఆయన ముక్తాయించారు. ఇది కొత్త పాఠం, పాత పాఠం కొత్తగా నేర్చుకుంటున్నట్లు ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో బీజేపీ స్వావలంబన గురించి చెబుతుంది, స్వదేశీ గురించి చెప్తుంది, స్వావలంబన గురించి చెప్తుంది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే పాఠం మళ్ళీ వాళ్ళు నేర్చుకోవాల్సి రావటం. 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ అదే పాఠం. పైగా ఏమైంది నేను చెప్తా, 2 విషయాలు చెప్తా. ఎల్ఎన్జీ విషయంలో, క్రూడ్ ఆయిల్ విషయంలో స్వావలంబన గురించి 2 మాటలు ఏంటంటే, ఎల్ఎన్జీ మనం లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ 2011-12లో అంటే కాంగ్రెస్ హయాం చివరికి వచ్చినప్పుడు 2014లో కాంగ్రెస్ హయాం అయిపోయింది. 2011-12లో ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మనం మన దేశీయ అవసరాల్లో 28% మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఈ రోజు 2022-23 నాటికి 50% దిగుమతి చేసుకుంటున్నాం. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చి స్వావలంబన జపం చేస్తున్నాం, కానీ ఆచరణలో మాత్రం ప్రాక్టికల్ గా విదేశాల మీద డిపెండెన్స్ పెరిగింది. అంటే ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి. అది రెండో పక్కన క్రూడ్ ఆయిల్ విషయంలో 2014-15లో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి సుమారుగా 77% మన విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ 23% దేశీయ ఉత్పత్తి ఉంది. ఈ రోజు 90% దిగుమతి చేసుకుంటున్నాం, దేశీయ ఉత్పత్తి 10% మన అవసరాల్లో. అంటే వెనక్కి పోతా ముందుకి కబుర్లు. అంటే ఇది మోర్ ఆఫ్ పొలిటిసైజింగ్ దేశంలో ఎక్కువ ఉంది. కాబట్టి స్వావలంబన గురించి ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు మాట్లాడతాం, తర్వాత అది మర్చిపోయి అమెరికా దగ్గర నుంచి ఆయిల్ కొంటామని చెప్పి అమెరికాకు వాగ్దానాలు చేయటం, $500 బిలియన్ల వ్యాపారం చేస్తాం మీతో, మీరు అమ్మిందల్లా కొంటాం $500 బిలియన్లు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది కాబట్టి ప్రభుత్వ లోపం కూడా ఖచ్చితంగా ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ మనం మిస్ అవుతున్న పాయింట్, క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ, ఎల్పీజీ గురించి మాట్లాడుతున్నాం తప్పితే ఫెర్టిలైజర్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ. ఫెర్టిలైజర్ చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది రేపు జూన్. నిన్న హెచ్చరిక, WTO హెచ్చరిక, ప్రపంచానికి ఆహార భద్రత ముప్పు పొంచి ఉంది అని. అవును, అది మర్చిపోతున్నాం మనం. అది పక్కన పెడుతున్నాం. యూరియా కొరత వస్తుంది, దీన్ని ఆపలేం మనం, ఇది వస్తుంది. యూరియా కొరత వస్తే భారతదేశంలో యూరియా వాడకం చాలా ఎక్కువ ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. రేపు పొద్దున మనకి పంటలు కనుక సరిగ్గా పండకపోయేటట్లయితే వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్? ఏమవుతుంది భారతదేశంలో ఆహార భద్రత పరిస్థితి? రెండోది ఇక్కడ మీకు ఒకటి చెబుతున్నా, ఈ సంవత్సరం యూరియా కొరత మధ్యప్రాచ్యం వల్ల యుద్ధం వల్ల వస్తున్న సమస్య కాదు. ఎల్నినో సంవత్సరం, వర్షాలు కూడా పడవు. ఎల్నినో సంవత్సరంలో పరిస్థితులు ఇలాగే. ఎల్నినో సంవత్సరం ఇది 2022లో యుక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు అది ఎల్నినో సంవత్సరం. ఆ యుద్ధం ప్రభావం వల్ల ధరలు పెరిగినాయి దేశంలో. అలాగే ఎల్నినో వల్ల కూడా పంట లేక ధరలు పెరిగినాయి. దానివల్ల 24లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సీట్లు చాలా కోల్పోయింది ధరలు పెరగటం వల్లే. కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ అలాంటి సంవత్సరమే. ధరలు పెరుగుతాయి, యుద్ధం ప్రభావం మొత్తం కలిసి చాలా పెద్ద ఎత్తున ధరలు పెరిగే ప్రమాదం ఒకటి, ఆహార భద్రతకు ముప్పు వచ్చే ప్రమాదం. దీని మీద వాళ్ళిద్దరితో కూడా మాట్లాడాక ఇంకా అప్పుడు యుద్ధం గురించి వద్దాం మళ్ళీని. పవిత్రి గారు, మీరు మీ అంచనా ఏంటంటే గ్యాసు, పెట్రోల్,